అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవీంద్రాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ హెచ్పిషియన్. ప్రజెంట్లీ మన సోషల్ మీడియాలో ఉన్న హాట్ టాపిక్ ఏంటంటే హెచ్ఎంపీవీ అవుట్బ్రేక్ రాబోతుంది, దానివల్ల మళ్ళీ కోవిడ్-19 లాక్డౌన్ వస్తుందని అందరూ అనుకుంటున్నారు. దాని గురించి కొన్ని అనుమానాలు మీకు తీర్చడానికి నేను మీ ముందుకు వచ్చాను. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా వచ్చేది కాదండి, మనకు 20-25 ఇయర్స్ నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. సో ఇప్పటికే చాలామంది మన ఇండియన్స్ ముఖ్యంగా అందరికీ ఈ వైరస్ వచ్చి దానివల్ల ఇమ్యూనిటీ కూడా వచ్చేసే ఉంటుంది. సో దాని గురించి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఎవరైతే ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్ అంటే 1 ఇయర్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే 60 ఇయర్స్ పైబడిన వాళ్ళు కానీ, వాళ్ళలో మాత్రమే ఈ వైరస్ అనేది కొంచెం కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా నార్మల్ ఫ్లూ లాగా, అంటే జలుబు, దగ్గు రావడం, కొంచెం గొంతు నొప్పి, ఒక 1-2 డేస్ జ్వరం రావడం, ఇటువంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. అప్పటికీ కూడా తగ్గకపోతే డాక్టర్ని మీరు కన్సల్ట్ అవుతే దానికి తగ్గట్టుగా మందులను వాడుకుంటే తగ్గిపోతుంది. సో దీనివల్ల వ్యాధి తీవ్రత అయ్యే పరిమాణాలు కానీ ఎటువంటి కానీ ఏముండవు. లాక్డౌన్ వస్తుందనేది కూడా పూర్తిగా అపోహ మాత్రమే, ఇటువంటి ఏం నమ్మకండి. సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇవి మరి దీని నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా హ్యాండ్ హైజీన్ అంటే చేతులు వాష్ చేసుకోవడం, ఎవరికైనా దగ్గుదమ్ము ఉంటే కొంచెం దూరంగా ఉండడం, అడిక్వేట్ స్లీప్, తగిన డైట్, హెల్తీ డైట్ తీసుకోవడం వల్ల దీన్ని మనం కాపాడుకోవచ్చు. ఇటువంటి గురించి భయాలు కానీ అనుమానాలు కానీ తీసేసుకోవచ్చు.